హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వంటిల్లు. ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరికాయతో స్వీట్ ఐటెం అదే ఉసిరి మురబ్బ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని చక్కగా క్లీన్ చేసి రెడీగా ఉంచాను. ఈ ప్లేస్లో పెద్ద ఉసిరికాయలు కూడా తీసుకోవచ్చు. అలాగే మరొక ఐటెం షుగర్ని కూడా తీసుకున్నాను. ఉసిరికాయలు 1 కప్ అయితే షుగర్ కూడా 1 కప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో మనం క్లీన్ చేసి ఉంచిన ఉసిరికాయలు వేస్తున్నా. అలాగే షుగర్ని కూడా వేసుకోవాలి. మనం ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. దీన్ని 2 నిమిషాల సేపు మంటను మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి కలిపి మంటను మీడియంలో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇది ఉడకటానికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. మంటను మీడియంలో పెట్టుకుని మధ్యలో కదుపుతూ చక్కగా కుక్ చేసుకుందాం. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా కూడా మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ విధంగా స్వీట్ లాగా తీసుకుని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఎంతో హెల్దీ కూడా. దానిలో ముఖ్యంగా కొవ్వును కరిగించడానికి, ఎంతటి మలబద్ధకాన్నైనా తగ్గించే గుణం ఈ ఉసిరిలో ఉంది. కానీ దీన్ని తీసుకోవడానికి మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ విధంగా స్వీట్ లాగా ఒకసారి ట్రై చేయండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఉసిరికాయని పడగడుపునే ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటా ఉండండి. ఈ విధంగా తీసుకోవటం వల్ల మన పొట్ట తగ్గటమే కాకుండా కళ్ళకి, జుట్టుకి, అలాగే మనలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఈ విధంగా దగ్గర పడింది కదా, కలర్ కూడా చక్కగా చేంజ్ అవుతుంది. 10 నిమిషాలు నిదానంగా కుక్ చేస్తూ ఉంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరి మురబ్బ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయతో స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే తులసి వంటిల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.